సమస్య లేని మనిషి అంటూ ఉంటాడండి. లక్షలో ఉన్నోడు కోట్లు లెవ్వని ఏడుస్తాడు. కోట్లు ఉన్నోడు ఇంకా వేల కోట్లు లెవ్వని ఏడుస్తూనే ఉంటాడు. సమస్యలు లేని మనిషి అంటూ ఉండడండి. ప్రతి మనిషికి ఎవరికి దగ్గ సమస్య వాళ్ళకు ఉంటుంది. అంతేగాని సమస్య ఉందని 24 గంటలు కూర్చొని ఏడిస్తే సమస్య తీరుతుందా? హ్మ్. ఎదుటోడిది సమస్య ఏమో పెద్ద సమస్య ఉన్నా గాని, "ఏముందిలే నీకేముంది చిన్న సమస్యే. నేను పడుతున్న సమస్య చాలా పెద్ద సమస్య" అని ఆలోచిస్తారు. అంటే మన దాకా వస్తే తప్పితే ఎదుటోడి బాధ మనకు తెలీదు కదా! తప్పండి. ఎవరు పడే బాధలు వాళ్ళకుంటాయి. ఎవరికి దగ్గ సమస్యలు వాళ్ళకుంటాయి. ఎదుటోడి ప్రాబ్లమ్‌ను కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అంతేగాని నేను పడేదే కష్టం. ఎదుటోడిది కష్టం కాదు అనే అనుకోవద్దు. ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. నవ్వుతూ తిరుగుతున్నంత మాత్రాన వాళ్ళకి కష్టాలు లేనట్టండి. పొద్ సమస్యలుంటాయి. సమస్యలున్నాయని పొద్దుగూకులు ఏడుస్తూ కూర్చున్నామనుకోండి, దాని పరిష్కారం దొరకకపోగా మనకి షుగరు, బీపీ వస్తుంది. మనకి ఒక కష్టం వచ్చింది అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే ఈ రోజుల్లో మనం లోకువ అవ్వటం తప్పితే పైసా ప్రయోజనం లేదు. నీకు ఒక సమస్య వచ్చింది అంటే సమస్య తెచ్చింది ఆ దేవుడు. నువ్వు ఇలా ఇబ్బంది పడటానికి కారణం ఆ దేవుడు. ఆ దేవుడి దగ్గరికే ఎళ్ళు. నీ బాధను చెప్పుకో. నువ్వు ఎప్పుడు తీరుస్తావు? తీర్చవా? లేకపోతే ఆ కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి కూడా నువ్వే ఇవ్వు అని ఆ దేవుడినే మనం నిలదీయాలి. అంతే. ఆ గుండె ధైర్యాన్ని తెచ్చుకోవాలి. తీరుతుంది. ఈరోజు తిరగపోతే రేపు తీరుతుంది. కానీ అప్పటిదాకా మన మనోధైర్యంతో శక్తిగా ఉండాలి. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. వన్స్ ఆరోగ్యం పాడైందనుకోనండి, డబ్బులు పోతే మళ్ళీ తిరిగొస్తాయి. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. అందుకని ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సమస్య వచ్చినప్పుడు కుంగిపోవద్దు. సమస్య పెట్టినవాడే సమస్య తీరుస్తాడు. ఒక రోజు కాతే 4 రోజులు టైం పడుతుంది. అప్పుడు దాకా మనకి ఓపిక అవసరం. ఏమంటారు? నేను చెప్పింది నిజమంటారా? కాదంటారా? మీ సమస్యలు మీ చుట్టుపక్కల ఎవరూ తీర్చరండి. నిన్ను కట్టుకున్నవాడైనా, నిన్ను కన్న తల్లిదండ్రులైనా తీర్చాల్సిందే గానీ, ఈ ప్రపంచంలో నీ చుట్టుపక్కల ఉన్న ఎవరు నీ సమస్యని తీర్చరు. అసలు తీర్చమని మనం అడగటం కూడా తప్పు. అది గుర్తుపెట్టుకోండి.